ఒక్క సెకండ్ అండి, జస్ట్ వెయిట్ చేయండి. ఫిలిప్, ఇవి నాకు విండోస్ కనపడట్లేదు, అందుకు నేను సెర్చ్ చేస్తున్నాను. ఓకే, ప్రైజ్ లార్డ్. తిమోతికి రాస్తున్న పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయము 11 నుంచి 12 వరకు చదువు. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగమంటే. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండేది. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేదు. సో క్రిస్టియన్ లైఫ్ మొత్తం కూడా, క్రిస్టియన్ డాక్ట్రిన్ మూల సిద్ధాంతము, క్రిస్టియన్ మూల సిద్ధాంతం అంతా కూడా ఏంటంటే యేసు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానం. ఓకే, అంటే బాప్తిస్మం ద్వారా మనము యేసుక్రీస్తు యొక్క మరణంలో పాలు పొందుతాము, ఐడెంటిఫై అవుతాము. సో మన ప్రాచీన పురుషుడు ఓకే ఏమవుతాడు? క్రీస్తు పాతి పెట్టబడతాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, క్రీస్తు పాతి పెట్టబడ్డాడు. మరి క్రీస్తు పాతి పెట్టబడి అక్కడే లేడు, ఆయన జయించి తిరిగి లేచాడు. సో లేచినప్పుడు ఎవరు లేచారా అంటే నవీన పురుషుడు. అందుకే క్రీస్తునందున వారు నూతన సృష్టి. సో ఈ యొక్క న్యూ మ్యాన్ మరి క్రీస్తు కూడా లేచాడు. సో పునరుద్ధరణ అయిన తర్వాత మరి యేసు ప్రభు వారు భూమి మీద 40 దినాలే ఉన్నాడు. తర్వాత ఆయన మరి తండ్రి కుడిపార్శ్వం ఆసీనుడైన. సో వీఆర్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. సో క్రీస్తుతో సిలువ వేయబడ్డాము, క్రీస్తుతో మరణించాము, క్రీస్తుతో పాతి పెట్టబడ్డాము. ఓకే, నౌ వి విల్ రైజ్. ఓకే, క్రీస్తుతో లేపబడ్డాము, క్రీస్తుతో సింహాసనం మీద పెట్టబడ్డాం. సో అయితే ఇది ప్యూర్లీ బై ఫెయిత్ ఇది ఆపరేట్ అవ్వాలి. దిస్ ఇస్ ద ట్రూత్ అన్నమాట. ఎలా జరిగింది ఇది నాకు చూపించండి అంటే మనము దీన్ని ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఇది మనకి మన మైండ్కి అర్థమయ్యేటట్లుగా ఒక లాజిక్ పెట్టి లేకపోతే ఇది ఇట్లా అని చెప్పడం కుదరదు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్ 2000 years ago. 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తులో ఇదంతా మన పక్షమున మనతో కలిసి ఆయన చేశాడు. ఇప్పుడు మనము ఆయనతో జీవించడం అనేది క్రైస్తవ జీవితం. యేసు ప్రభు వారు వేటిని జయించాడో, వేటి ఆయన ఓడించాడో,
వాటన్నిటిని మనం ఓడించాము. వాటన్నిటిని ఓడించి మనము నూతన జీవం కలిగి ఇప్పుడు క్రీస్తు యొక్క జీవంతో మనము జీవించాలి. గలతీ 2:20 చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే. ఇక ఇప్పుడు జీవించుచున్న నేను ఎవరైతే ఉన్నానో, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన యేసుక్రీస్తు మీద విశ్వాసముతో నేను జీవిస్తున్నాను. సో ఇప్పుడు మనం జీవించే జీవితం అంతా కూడా క్రీస్తునందలి విశ్వాసమే మనల్ని అటువంటి విక్టోరియస్ లైఫ్ కి నడిపిస్తుంది. సో అందుకే నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించును. వి నీడ్ ఫెయిత్ అనమాట. దేనికి ఫెయిత్ కావాలి? నా ఫెయిత్ దేనికోసము? టు లివ్ ఎ క్రిస్టియన్ లైఫ్ అన్నమాట. క్రీస్తు యొక్క జీవితము నాకు కావడం కోసం, క్రీస్తుతో కలిసి జీవించడం కోసం భూమి మీద. అందుకే అయితే అది ఎలా జరుగుతుంది అంటే, ట్రూత్ ఏంటంటే, ఇక్కడ మనం పెట్టాల్సిన విశ్వాసం ఏంటంటే, ఏమని విశ్వసించాలి? నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను. ఓకే, ఈ యొక్క శ్రీధర్ అనేవాడు, భార్గవ్, లేకపోతే ఫిన్హాస్, విజయ్, మన పేర్లు ఎవరైనా కావచ్చు, నాగేష్, అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా దే ఆర్ ఓకే డైడ్ అండ్ బరీడ్ విత్ జీసస్. నో మోర్ శ్రీధర్, నో మోర్ భార్గవ్. భార్గవ్ ప్లేస్ లో ఎవరు వస్తారు? శామ్యుయల్ విల్ లివ్. శామ్యుయల్ ఈజ్ అ న్యూ మ్యాన్ విత్ అ న్యూ పవర్. ఎలాంటి న్యూ స్పిరిట్ అనేది? ఇది విక్టోరియస్ స్పిరిట్ అన్నమాట. ఎలా వచ్చింది మనకి? చాలా జాగ్రత్త. దిస్ వెరీ పవర్ఫుల్ ఏమంటాం అండర్స్టాండింగ్ మనకు అర్థం చేసుకోగలిగింది. యేసుప్రభు వారి శిష్యులు మేడగది మీద ఉన్నారు. యేసుప్రభు వారు ఆ యొక్క గదిలోనికి అలాగా గోడలో నుంచి వచ్చేసారు. పునరుద్ధరణ యేసు. వాళ్ళందరూ భయంగా ఉన్నారు. యేసు ఏమన్నా తెలుసా? మీకు సమాధానం కలుగుతుంది. ద ఫస్ట్ వర్డ్ జీసస్ స్పోక్ టు ద చర్చ్ ఏంటి తెలుసా? పీస్ బీ విత్ యూ. చూడండి, ఇక్కడ ఎంతమంది ఈరోజు పీస్ లేకుండా ఉన్నాం, ఎంతమంది వరీడ్గా ఉన్నాం, ఎంతమంది దిగులుగా ఉన్నాం, ఎంతమంది దుఃఖంతో ఉన్నాం, బాధతో ఉన్నాం. చాలా ఏ విషయమైనా కావచ్చు. నేను దేవుడు ఏమంటే తెలిసే సమయంలో, పీస్ బీ విత్ యూ. దేవుడు మీకు సమాధానం అనుగ్రహించును గాక. ఎలా వస్తుంది పీస్? నాకు విత్ దిస్ న్యూ లైఫ్, న్యూ హోప్. అర్థమవుతుందా? సో ఎందుకంటే ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్త వాయను. నా జీవితంలో పాతవన్నీ కూడా పోతాయి. నా ఓటమి, నా బాధ, అవమానము, నింద, దుఃఖము, వేదన, రోగము, వాట్ నాట్, ఆల్ ద మెస్ ఓకే దట్ సేటన్ డిడ్. సాతాను చేసిన ప్రతి వినాశనం సమస్తానికి ఫుల్ స్టాప్ అన్నమాట. దట్ ఈస్ అ ఫినిష్ అన్నమాట. వన్స్ ఫర్ ఆల్ డెల్ట్ విత్. Now everything is now actually becoming new. ఏమేమి న్యూ అవుతున్నాయి? నా ఆలోచన, నా అంబిషన్స్, నా యొక్క గోల్స్, ఓకే, నా యొక్క వాక్ మారిపోద్ది, నడక మారిపోద్ది, నా మాటలు, నా తర్వాత నా యొక్క శరీరం. ఎస్, గాడ్ గివ్స్ మీ న్యూ హెల్త్. ఓకే, న్యూ లైఫ్ ఇస్తాడు నాకు దేవుడు. ఎముకలలో, మూలుగులలో తన జీవమును పంపి నాకు మరణ నూతన జీవం దయచేస్తాడు, నూతన ఆలోచనలు ఇస్తాడు, న్యూ బిగినింగ్ ఇస్తాడు నాకు మరణ. టోటలీ న్యూ బిగినింగ్. గాడ్స్ న్యూ మర్సీస్ నా మీదకు కుమ్మరించబడుతుంది. న్యూ లెవెల్ ఆఫ్ గ్రేస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాను. అర్థమవుతుందా? ఒక న్యూ బిగినింగ్ ని మనకు దయచేస్తాడు. సమస్తము క్రొత్తమైన రిలేషన్షిప్స్ అన్ని క్రొత్తమైపోతాయి. ఓల్డ్ రిలేషన్షిప్స్ అన్ని పోతాయి. పాత ఫ్రెండ్స్ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే నోవా తన కుటుంబం ఓడలోంచి బయటకు వచ్చారో జలప్రలయం తర్వాత, వాళ్ళు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నారు. మన జీవితం కూడా ఒక కొత్త ప్రపంచాన్ని లాగా మారుతుంది. కొత్త ప్రపంచాన్ని మనం చూడాలి. సో అయితే ఇక్కడ ఏంటి ఫెయిత్? ఏంటి? ఐఎమ్ డెడ్ అండ్ బరీడ్ అండ్ జస్ట్ గాన్. ఐఎమ్ టోటల్లీ ఎ న్యూ పర్సన్. నేను ఏశావును కాదు. యాకోబు చేసిన తప్పదే. ఏశావు అని నోటితో ఒప్పుకున్నాడు. ఏశావును ఒప్పుకున్నాడు చేత ఏశావు లాగా జీవించాల్సి వచ్చింది 20 సంవత్సరాలు. అర్థమవుతుందా? యాకోబు అని ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, దేవుడు అడిగాడు కదా, వాట్ ఇస్ యువర్ నేమ్ అని పెనియల్ దగ్గర. ఇక్కడ ఏశావు అన్నట్ల ఆనెస్ట్ గా ఒప్పుకున్నాడు, నేను యాకోబుని ప్రభువా. అవునా, నేను యాకోబుని, నువ్వు యాకోబు అయితే నేను యాకోబుని ప్రేమించాను. అర్థమవుతుందా? నేను యాకోబుని అంటే అర్థమేంటి తెలుసా? మన పాపములు ఒప్పుకోవటమే.
మన పాపములు ఒప్పుకోవటం. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. యథార్థంగా అయ్యా ఇదిగో నేను తప్పిపోయాను, నన్ను క్షమించండి, నన్ను ఆశీర్వదించండి, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభుతో పోరాటమే అన్నమాట. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుడే వచ్చి యాక్చువల్లీ యాకోబుతో మరి చిక్కుకున్నట్లుగా మనం చూస్తాం. యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నమాట. ఇజ్రాయేల్ కింద మారుస్తాడు. ఇజ్రాయేలుగా మారిన తర్వాత ఒక నిబంధన అన్నమాట. ఇజ్రాయేల్ అంటే ప్రిన్స్ అని, సమ్మన్ హూ ఇస్ ద ఓవర్కమర్. ఫస్ట్ ఓవర్కమర్ కాదు యాకోబు, భయస్తుడు, పిరికివాడు, ఎన్నో తప్పులు చేస్తూ వచ్చాడు. తన నెక్స్ట్ ప్రీవియస్ 20 years మీరు చూస్తే మరి జేకబ్ లైఫ్ లో ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఓటమి, చికాకు, మరి భయంకరమైన పరిస్థితి, డిప్రెస్ అయిపోతాడు, అప్సెట్ అవుతుంటాడు, డిస్కరేజ్ అవుతాడు. కానీ ఒక్కసారి దేవుడితో ఒక ఎన్కౌంటర్ అయిన తర్వాత, ఇజ్రాయెల్ గా మారిన తర్వాత, ఇజ్రాయెల్ అర్థం ఏంటి? ఓవర్కమర్, ప్రిన్స్ అని, కింగ్ అని అర్థం అనమాట. వారియర్ అని అర్థం. పోరాడి గెలిచాడు మగసిరికి అనమాట. సో ఇది దేవుడి రోజు మనల్ని కోరుతున్నాడు. ఓకే, ఐఎమ్ నో లాంగర్ శ్రీధర్, ఇట్స్ జోసఫ్, ఒక ఫలించడి కొమ్మని నేను మనం చెప్పుకోవాలి అందరం. అర్థం? దీన్ని నువ్వు నమ్మాలి. వాట్ యు బిలీవ్ యు స్టార్ట్ కన్ఫెసింగ్ అన్నమాట. చాలా మంది పాత ఓటమిలు, పాత అప్సెట్స్, డిసప్పాయింట్మెంట్స్, వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా జరిగింది, నాకు ఇది చేశారు, అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మన మాటలు మన డెస్టినీని తీసుకెళ్తాయి. మనం ఏం పలుకుతున్నామో అదే మన డెస్టినీ. పౌలు అంటాడు, ఏమంటున్నాడు పౌలు? నేను విశ్వసించిన కనుక నేను మాట్లాడుతాను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాడు నేను సమస్తము చేయగలను. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. అత్యధికమైన విజయము దేవుడు మాకు ఇస్తున్నాడు అంటాడు. ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తాడు అని పౌలు మాట్లాడుతూ వస్తాడు. సో అయితే ఏం చేయాలి ఇక్కడ? యు మస్ట్ ఎండ్యూర్. ఇది ఎలా జరిగింది? 12th వచనంలో, ఇఫ్ వి ఎండ్యూర్ వి విల్ ఆల్సో రైన్ విత్ హిమ్. రైనింగ్ అంటే ఆయన అధికారమును నాకు ఇచ్చేయమని, రైని పరిపాలించు. ఆయన నాకు అధికారమును, శక్తినిచ్చి, పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, నా పరిస్థితి అన్నిటి మీద గొప్ప విజయాన్ని ఇచ్చి దాని మీద నాకు రూల్ చేయడానికి పవర్ ఇవ్వాలి అంటే, దానికంటే ముందు దేవుడు నాకు నేర్పేది ఏంటంటే ఎండ్యూర్ అవ్వటము. క్రైస్తవుని యొక్క క్యారెక్టర్ ఇది. శ్రమ, ఓర్పును ఓర్చుకోవడం. ఎండ్యూర్ అవడం అంటే భరించడం అనమాట. ఒక పెయిన్ గుండా వెళ్తుంటావు, బట్ యూ విల్ ఎండ్యూర్ ఇట్. ఎట్లాగ ఎండ్యూర్ అవుతావు? ఏం చేస్తాం, లేదు తప్పదు కదా అన్నట్లేదు కాదు. యాక్టివ్ గా దాన్ని, పాజిటివ్ గా, పేషెంట్ గా దాన్ని నువ్వు సహిస్తావు అనమాట. సహించడంలో 2 రకాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలు కూడా 40 సంవత్సరాలు అరణ్యం గుండా వెళ్ళారు, కానీ దాన్ని మనం ఎండ్యూర్ అయ్యారు అనలేం మనం. ఎందుకంటే వాళ్ళకి దే హ్యాడ్ నో అదర్ ఆప్షన్. అరణ్యం గుండా వెళ్లాల్సిందే. ఆ శ్రమలో వాళ్ళు ఏం చేశారు? గొనిగారు. దే డి నాట్ ఎండ్యూర్ ఇట్. ఎండ్యూర్ అవటం అంటే ఏంటి తెలుసా? ఎండ్యూరెన్స్ లో నువ్వు దాన్ని ఓర్చుకుంటావు, సహిస్తావు, భరిస్తావు, అక్కడ నువ్వు సంతోషిస్తావు. అందుకే యాకోబు 1వ అధ్యాయము 1వ వచనం రాస్తున్నాడు. యాకోబు 1:2 వచనాలు చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. ఆనందంగా ఎంచుకోవటము. ఇక్కడ నువ్వు నెగిటివ్ గా మనం ఉండం, పాజిటివ్ గా ఉండం. యు చూస్ టు రిజాయిస్. నువ్వు రిజాయిస్ చేస్తావు. అర్థమవుతుందా? ఎందుకని? తుదుగా నీకు మేలు కలుగుతుంది, ఏ కొదువ లేకుండా. అదే రాస్తుంది అక్కడ, సంపూర్ణులను, అనునాంగులను. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నువ్వు పరిపూర్ణంగా చేస్తాడు. హీ బిల్డ్స్ యువర్ క్యారెక్టర్. దాన్నే ఏమంటాం? ఎండ్యూరింగ్ క్యారెక్టర్ అంటాం. ఎండ్యూర్ అవ్వడం. మీరు ఒకసారి చూస్తే అది అంత కష్టమైన విషయము, భరించలేని విషయం అనుకోవాల్సిన అవసరం లేదు. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం చాలాసార్లు చెప్పుకున్నాం విషయం. ఇక్కడ ఒక మాట రాస్తారు, 10:13 మొత్తం చదువుదాం. సాధారణముగా
మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. Yeah. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు. బడనివ్వడు. అంతేకాదు సహింపగలుగుటకు Ah. ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్పు కలుగు చేయడు. Yes. Third. కాబట్టి నా ప్రియులారా, చాలు చాలు. ఇక ఏమంటాడు? He will never allow you to be tempted beyond what you are able, but with the temptation, he will provide the way of escape also, so that you will be able to endure it. ఇది చాలా కీ అన్నమాట. ఒక సమస్య వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. మనం ఏమంటాము? ఇన్స్టెంట్ గా క్విక్ గా దాన్ని తీసే ప్రభు అంట. నాకు అసలు వద్దు, నేను భరించాను, సహించాను, నాకు వద్దు, నేను త్వరగా తీసేయంట. ప్రభు ఏమంటాడంటే, నేనేం చేస్తానంటే, నేను నీకు ఫస్ట్ భరించగలిగిన దానికంటే నేను నీకు ఎక్కువ ఇవ్వను. ఒకటి, అదేదో అసాధారణంగా స్ట్రేంజ్ థింగ్ జరిగింది, అసలు ఏదో ఆమంతం టోటల్ సర్ప్రైజ్ అనేది ఉండదు క్రైస్తవునికి. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అది నార్మల్ గా నీ సహోదరులు అందరూ కూడా వెళ్తున్న సమస్యే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నానా విధముల శోధన అంటాడు. ఒక వ్యక్తికి ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, లేకపోతే ఒక సిన్ లైక్ ఫైట్ కామన్ గా సాతాన్ యొక్క అటాక్స్ అవ్వచ్చు, ఒక వ్యక్తికి ఒక పర్టికులర్ అడిక్షన్స్ అవ్వచ్చు. ఐ డోంట్ నో, బట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ హిస్ ఓన్ ఇష్యూ, వన్ ఓన్ ప్రాబ్లం. ఇది నాకు లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ హ్యాపీ ఫైన్ అనేవాడు ఎవరు లేడు. ఎందుకంటే ఇది ఒక శ్రమల స్కూల్, ఇది స్కూల్ ఆఫ్ సఫరింగ్. ఇది ఇట్స్ అ స్కూల్ ఆఫ్ ఫెయిత్. క్రిస్టియన్ లైఫ్ అంటేనే స్కూల్ ఆఫ్ ఫెయిత్, ఇట్స్ అ స్కూల్ ఆఫ్ సఫరింగ్స్. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఎందులో ఫెయిత్ఫుల్? ఎందులో ఫెయిత్ఫుల్ అంటే, నువ్వు భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వకుండా ఉండడంలో ఫెయిత్ఫుల్ ఆయన. హీ నోస్ హౌ మచ్ యూ కెన్ రియల్లీ ఎండ్యూర్. నీ కెపాసిటీ అంటే ఆయనకు తెలుసు. కెపాసిటీకి మించి ఆయన ఎప్పుడు ఇవ్వడు, మొట్టమొదటి. అంతేనా? కాదు. హీ మేక్ ఎ వే ఆఫ్ ఎస్కేప్. సొల్యూషన్ లేకుండా ఒక ప్రాబ్లం నాకు ఇవ్వడు. నమ్మి తీరాలంతే. మనం ఒక సమస్య మన దగ్గరికి వచ్చింది అంటే ఆయన దగ్గర కీ ఉంది, సొల్యూషన్ ఉంది. వాట్ ఎవర్ ఈస్ ద ప్రాబ్లం. నీకు అది పెద్ద కనపడవచ్చు, ప్రభుకు పెద్దది కాదు. ఇజ్రాయేలుకి 12 మంది గోత్రాలకి అనాకీయులు, ఆ యొక్క అమోరీలు చాలా పెద్ద కనిపించారు. ఓకే, వీళ్ళు నిజంగా మిడతలా ఉండాలని వీళ్ళు అంటున్నారు. మనకి వీళ్ళకి వాళ్ళు పెద్ద కనపడ్డారు, కానీ ప్రభుకి ఎప్పుడు పెద్దది కాదు. ప్రభుని యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నీకు ఒక సమస్య పెద్ద కనపడుతుంది, అమ్మో దీని నుంచి ఎలా బయటపడతాను. దేవుణ్ణి లిమిట్ చేయలేము మనం. డు నాట్ లిమిట్ గాడ్స్ పవర్. హీఈస్ అ హ్యూజ్ మ్యాసివ్ గాడ్. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆయన తన మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఇది జస్ట్ ట్వింకిల్ ఆఫ్ ఐ. ఒక కన్ను తెరిచే లోపే ఒక అద్భుతం చేయగలడు. అర్థమవుతుందా? సో ఆయనకి సమస్తము సాధ్యమే. ఒక మార్గమును ఆయన ఈజీగా నీకు తయారు చేస్తాడు. అది కాదు సమస్య. ప్రాబ్లం తీసివేయడం సమస్య కాదు. బట్ నువ్వు ఆ ప్రాబ్లంలో కొద్ది కాలము నువ్వు ఎండ్యూర్ అవ్వాలి అని దేవుని యొక్క చిత్తం. అక్కడ నిన్ను ఆయన ఒక మంచి టఫ్ పర్సన్ గా క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు ఆయన. నువ్వు ఎంతైనా ఏడ్చి గీపెట్టి గోల చేయి, ప్రార్థన చేసుకో. బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉందో అని చెప్పాం కదా, శ్రమ 10 దినాలే అంటాడు ప్రభువారు. కొద్ది కాలం మీరు శ్రమ పొందిన పిమ్మట, ఆ కొద్ది కాలం అనేది ఒకటి ఉంది చూసారా, 10 days అనేది. ఆ ఫేజ్ గుండా మనం వెళ్ళి Yeah, praise the Lord. Yeah, am I audible? Yes, sir. Yeah. Okay, ఇక్కడ పవర్ పోయింది మా అందరికి కొంచెము ఇట్లానే. ఓకే, కొంచెం ప్లీజ్ బేర్ విత్ us. ఎక్కడున్నా మనం విల్ కంటిన్యూ.
నాకు కొంచెం లైట్ ఇస్తారా ఫినాన్స్ ఎవరైనా? చిన్న లైట్ పెట్టండి నాకు. మొబైల్లో ఉంది. ఓకే, నా వీడియో సార్ ఆన్ జస్ట్ గివ్ మీ సెకండ్. ఓకే, దయచేసి కొద్దిసేపు విన్నా. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ హియర్. ఏ విషయంలో ఫెయిత్ఫుల్ అంటే, హీ విల్ నెవర్ అలౌ యూ ఆర్ మీ టు బి టెంప్టెడ్ బియాండ్ అవర్ కెపాసిటీ. ఈజ్ అబ్సల్యూట్ కంట్రోల్ అనమాట అందులో. నేను చాలా సార్లు ఆశ్చర్యపోతా ఉంటాను. గాడ్ ఈజ్ సావరెన్, సార్వభౌమాధికారిగా పనిచేస్తారు. ఈరోజు ఒక్క మాట మీ ముందు తీసుకోవాలనుకుంటున్నాను. మనం భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన అనుమతించాడు. ఆయన దగ్గర ఒక మెజర్మెంట్ ఉంది. ఆయన 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 లెక్క ప్రకారమే ఆయన అనుమతిస్తాడు. టైం కూడా ఎగ్జాక్ట్లీ ఎంతసేపు ఉండాలి. నువ్వు ఒక బంగారం శుద్ధి చేసే క్రమం కూడా అలానే ఉంటుంది. గంటలు గంటలు, రోజులు బంగారాన్ని ఫర్నేస్ లో పెట్టరు. ఓకే, రోజులు పెడితే ఏమైతుంది? నల్లగా మాడి మస్ అయిపోతుంది. సో దాని వన్నె తగ్గకూడదు, వన్నె పెరగాలి తప్ప తగ్గకూడదు. దేవుని కార్యాలు అలా ఉంటాయి. అర్థమవుతుందా? సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు? బట్ విత్ ద టెంప్టేషన్ he will provide the way of escape. Temptation సడన్ గా తీసేస్తాను అట్లా ప్రభు. It will be there, but he expects us to endure it. మనము దాన్ని సహించాలి, దాన్ని మనం భరించాలి, దాని గుండా వెళ్ళాలి అని ప్రభు కోరుతున్నాడు. దాని గుండా వెళ్ళాల్సిందే. దాని గుండా వెళ్ళేటప్పుడు ఇక్కడ యాక్చువల్గా దేవుడు మనల్ని అద్భుతంగా తయారు చేస్తాడు. ఒక అద్భుతమైన పర్సన్ గా నేను మారుస్తాడు. ఆయన పోలికలోకి ఇలానే మనం వచ్చేది. అయితే ఇక్కడ నేను మీకు ఒక మంచి స్క్రిప్చర్ ప్యాసేజ్ లోకి తీసుకెళ్తా ఈ సమయంలో. కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. కొరింథీయుల రాసిన పత్రిక 2వ పత్రిక 2 కొరింథీ 4వ అధ్యాయము 8 నుంచి. స్లోగా ఒక్కొక్కటి. ఎటు పోయినను చూడండి, ఎటు పోయినా శ్రమ అనిపిస్తుంది. శ్రమ ఉందంట అతనికి. అయితే ఆ శ్రమలో ఇరుక్కుపోతున్నాడా? నో, ఇరికించబడిన పరిస్థితి కనపడలేదు. వీఆర్ అఫ్లిక్టెడ్ ఇన్ ఎవ్రీ వే బట్ నాట్ క్రస్డ్. బాగుంది ఇక్కడ. పర్ప్లెక్స్డ్ బట్ నాట్ డిస్పైరింగ్. అపాయంలో ఉన్నను, అపాయం ఉంది, పరిస్థితి అపాయకరమైన పరిస్థితే. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు అందులో? ఉపాయం ఉంది. ఉపాయం లేకుండా అపాయం ఎప్పుడు ఆయన అనుమతించాల. తరమబడుచున్నను, దిక్కులేని కాము, struck down but not destroyed. God will never allow Satan to destroy us. ఈ లోకంలో దేనికి కూడా నిన్ను డిస్ట్రాయ్ చేసే అధికారం, శక్తి లేదు. దేవుడు అనుమతించాడు. అర్థమవుతుందా? ఒక కాపరి తన గొర్రెను చావబాదేటప్పుడు స్పాంకింగ్ అవసరమే. ఒక ఫాదర్ తన కుమారుణ్ణి డిసిప్లిన్ చేస్తాడు. ఏమంటాం? స్పాంకింగ్ అంటాం కదా. చిన్న మెల్లు తీసుకొని కొట్టొచ్చు, బట్ ఏ ఫాదర్ కుమారుడిని చంపడు. దేవుడు ఎప్పుడు ఏ పరిస్థితి కూడా మన లైఫ్ లో మనల్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితి దేవుడు అనుమతించాడు. సాతానికి అధికారం ఇవ్వడు ఆయన ఎట్టి పరిస్థితి. Satan's power is very limited. Satan is not sovereign. ఏ సిచ్యువేషన్, ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా గాడ్స్ కంట్రోల్లోనే మన జీవితంలో ఆపరేట్ అవుతా ఉంటది. ఇందులో దేవుని యొక్క గొప్ప జ్ఞానము, దేవుని యొక్క ప్రేమ, అనంతమైన ఆయన యొక్క కనికరము, ఆయన ప్రేమ కనపడుతుంది. ఓకే, ఈవెన్ గాడ్స్ యాంగర్ కూడా, గాడ్స్ డిసిప్లిన్స్ కూడా
అర్థమైంది? గాడ్ డీలింగ్స్ అన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ద్వేషంతో చేయడు, నాశనానికి చేయడు. ఆయన కన్స్ట్రక్టివ్ గా ఉంటాయి ఆయనవన్నీ కూడా. మనకి అలా అనిపించదు, మనకు చాలా పెయిన్ఫుల్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మనకి. బట్ దే ఆర్ ఆల్ కన్స్ట్రక్టివ్. దే ఆర్ ఓన్లీ టు గివ్ అస్ గ్రేటర్ బ్లెస్సింగ్, టు గివ్ అస్ లైఫ్. తుదకు మేలు కలుగుటకే. మీరు ఇంకా చూస్తే persecuted but not forsaken, struck down but not destroyed, always carrying about in the body the dying of Jesus. క్రీస్తు యేసు యొక్క యేసు యొక్క మరణం వల్ల ఏలైనగా ఆ, యేసు ఆ, మా ప్రత్యక్షపరచబడిన సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు మరణంలో కావున మాలో మరణమును మీలో జీవము చాలండి. ఆల్వేస్ carrying in the body the dying of Jesus. ఒక ఫ్రేజ్ వాడతాడు ఇక్కడ, డైయింగ్ ఆఫ్ జీసస్ అనేది. దేవుని బిడ్డలుగా మన లైఫ్ లో, మన పర్సనల్ లైఫ్ ఎప్పుడు కూడా we actually go through a process called death అన్నమాట. I tell you, this is totally a different teaching. ఈ లోకానికి అర్థం కాదు. నేను మొన్న ఎక్కడికి వెళ్ళాము, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం మన బ్రదర్తో. అక్కడ స్వామి వివేకానంద గారి స్టేట్మెంట్స్ చూసాం. ఆయన ఏమంటాడంటే, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంట. పౌల్ చెప్పేది టోటల్ గా ఆపోజిట్, 100%, 180 degrees డిఫరెంట్ అన్నమాట పౌల్ చెప్పేది. పౌల్ ఏమంటే, వెన్ వీఆర్ వీక్, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్ అంటాడు. మాలో మరణము దట్ టర్న్స్ టు ద లైఫ్, ఇతరులో జీవానికి తీసుకొస్తుంది. ఈ లోకానికి అర్థం కాదు అది. క్రాస్ ఈజ్ అ మిస్టరీ. The suffering, the pain we go through, the loss we go through. ఓకే, మనం వెళ్తున్న ఇదంతా కూడా దేవుడు దాని జీవం కింద మారుస్తాడు. యేసుప్రభువు శిలువలో చనిపోతుంటే అందరూ అనుకున్నారు అయిపోయింది, ఫినిష్. సాతాను అనుకుంది ఫినిష్ అనుకుంది. నో, దట్ ఈస్ ద బిగినింగ్. దట్స్ యాక్చువల్లీ ద బిగినింగ్ అనమాట. ఆయన విక్టరీ బిగిన్ అవుతుంది అక్కడ, ఆయన రూల్ అక్కడ బిగిన్ అవుతుంది. ఓటమిలో, మా ఫెయిల్యూర్స్ లో మనం అనుకుంటాం అయిపోయింది అనుకుంటాం కదా. మనం సాతాను కూడా అనుకుంటుంది దొరికాడు నాకు అనుకుంటుంది. నో, అయిపోయింది, నా హెల్త్ అంతా నశించిపోయింది, నాకు డబ్బులు ఎండిపోయింది, లేకపోతే పాపములు పడిపోయాను, ఘోరం అయిపోయిన ఆ పరిస్థితి. నో, ఐ టెల్ యూ, గాడ్ మేక్స్ ఇట్ ద స్టార్ట్. అద్భుతమైన ఆరంభాన్ని అక్కడే ఆయన ఇస్తాడు. గోధుమ కింద చచ్చిపోయింది, కుళ్ళిపోయింది, అది షేప్ అవుట్ అయిపోయింది, అది చచ్చిపోదు అనుకుంటాం మనం. కానీ అందులో నుంచి లైఫ్ బయటకు వస్తుంది అనమాట. ఆ మరణంలో, చచ్చిపోయిన గోధుమలోంచి మరలా జీవము బయటకు వస్తా ఉంది. అందుకే క్రైస్తవులు ఎప్పుడు హోప్లెస్ కాదు. నో, మనం వీఆర్ నెవర్ హోప్లెస్ పీపుల్. వి ఆల్వేస్ హ్యావ్ ఎ లివింగ్ హోప్. అర్థమవుతుందా? శూన్యము నుంచి సమస్తము సృష్టిస్తాడు, మరణము నుంచి జీవమునికి దాటింపజేస్తాడు, మరణకమైన పరిస్థితుల నుంచి సమృద్ధి అనే జీవము దేవుడు అనుమతిస్తాడు. చూడండి, ఇక్కడ ఇందా చెప్పినట్లో, వీఆర్ అఫ్లిక్టెడ్ బట్ నాట్ క్రస్డ్, పర్ప్లెక్స్డ్ బట్ నాట్ డిస్పైరింగ్, పర్సిక్యూటెడ్ బట్ నాట్ ఫర్సేకెన్, స్ట్రక్ డౌన్ బట్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే అర్థం ఏంటి? ఈ ఇంత పరిస్థితుల్లో ఏది కూడా పౌలును నాశనానికి గురి చేయట్లా. పౌలుకి నాశనం కలగదు. ఒకసారి అయితే రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని పక్కన పడేసి వెళ్ళాను. బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్. అర్థమవుతుందా? మనము ఫెయిల్యూర్స్ కాదు. అర్థమవుతుంది. అందుకే చోట రాస్తాను, నా శత్రువా, ఇదిగో నేను ఇప్పుడు పడిపోయినా, తిరిగి నేను లెగుస్తాను. శత్రువుకు మన మీద ఎప్పుడు దేవుడు పూర్తిగా అప్పగించాడు. దేవుడు మనం గుర్తుపెట్టుకోండి. సో గాడ్ సావరెన్లీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. వి విల్ రిజాయిస్ ఇన్ ఇట్. సో ఎండ్యూరెన్స్ అనేది న్యూ మ్యాన్ యొక్క క్యారెక్టర్. అది అర్థమవుతుందా? రక్షించబడిన మనము, ఇది క్రిస్టియన్ క్యారెక్టర్. ఇది మనం సహిస్తాం, భరిస్తాం, ఓర్చుకుంటాం. ఒకడు వచ్చి లాగి చంప మీద కొడతాడు, మనం పెద్ద ఫీల్ అవ్వం. ఇట్స్ ఓకే, వి సఫర్ అన్నమాట. సఫరింగ్ అనేది ఒక వెపన్. మనకు తెలుసా? పేతురు 1 Peter 4వ అధ్యాయంలో ఎగ్జాక్ట్ గా రాస్తున్నాడు, 4 మొదటి వచనంలో, therefore since Christ has suffered in the, క్రీస్తు శరీరంలో శ్రమపడను కనుక అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. అది ఒక ఆయుధం పిల్లలు మనకి. అర్థమవుతుందా? మన మైండ్ అంతా కూడా ఎలా డెవలప్ చేసుకుంటామంటే, ఐ సఫర్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు నిమిత్తము నేను అన్ని పరిస్థితుల్లో నేను సఫరింగ్ కూడా వెళ్తాను, ఎండ్యూర్ చేస్తాను.
సహిస్తాను, ఓర్చుకుంటా. త్వరగా రిటాలియేట్ అవ్వం, మనం రియాక్ట్ అవ్వం అందరిలాగా. ఓకే, టిట్ ఫర్ టాట్ ఉండదు, ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ ఉండదు మనకి. మాటకు మాట అన్నాం, కీడుని సహిస్తాము. ఓకే, ఇతరులు మనకు చేసిన హానిని ఓర్చుకుంటాము. గొడవపడం క్రీస్తులాగా. క్రీస్తు ఎవరితో గొడవపడినట్టు కనపడదు. ఆయన కేకే రోడ్ల మీద ఇక్కడ వీధుల్లో వినపడలేదండి. ఆయన ఎప్పుడూ ఫైట్ చేయలేదు ఎవరితో. ఇప్పుడు అర్థమవుతుందా? వి ఓన్లీ లుక్ ఇంటూ జీసస్ ఆన్ ద క్రాస్. సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తాం. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క ఎండ్యూరెన్స్ నేర్చుకుంటావో, ఓర్చుకుంటావో, when I see some brothers and sisters వారు వెళ్ళిన ఆ యొక్క శ్రమానుభవాల్లో, కుటుంబంగా వెళ్ళిన ఆ యొక్క శ్రమలో నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. దేవుడు వాళ్ళని నిలబెట్టి ఎండ్యూర్ అయ్యారు. వాళ్ళు దే పాస్ త్రూ దట్ వాటర్స్. అందుకే జలములలో పడి నువ్వు వెళ్ళినా, అగ్నిలో పడి నువ్వు వెళ్ళినా, జలములు నిన్ను ముంచజాలవు, అగ్ని నిన్ను కాల్చదు. యు విల్ కమ్ అవుట్ యాజ్ ఇట్ ఈస్ అన్నమాట. ముగ్గురు నలుగురుగా మారుతారు. అగ్ని వరకు ఏమీ కాదు, అగ్ని వారిని ఏం చేయలేకపోయారు. బికాస్ క్రైస్ట్ ఈస్ రైట్ దేర్ విత్ దెమ్. ఈరోజు మనం వెళ్తున్న మన ప్రతి పరిస్థితుల్లో ద లార్డ్ జీసస్ ఈస్ రైట్ విత్ us, స్టాండింగ్ ఎట్ అవర్ సైడ్. ఆయన నిన్ను బలపరిచి, నిన్ను ఆ ఎండ్యూరెన్స్ ఇచ్చి, నిన్ను అందులో నుంచి బయటికి తీసుకొస్తాడు. ఎందుకు? టు బ్లెస్ యూ అబండెంట్లీ. అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హి గివ్ యూ పవర్ అండ్ అథారిటీ. అందుకే ఏముందండి, ఇందాక తిమోతి పత్రికలో మనం ఆయనతో కూడా మనము ఏమంటాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనేసి. నువ్వు ఏలటం మొదలు పెడతావు. ఇంకా అథారిటీ, పవర్ దేవుడు మనకి ఇవ్వడం మొదలు పెడతాడు. కనుక ప్రియులారా, రోజు క్రీస్తుతో నేను మరణించాను. ఇట్స్ నాట్ ద స్టేజ్ దట్ లివింగ్. నా ఓల్డ్ మ్యాన్ కాదు. ఓల్డ్ మ్యాన్ కున్న ఆ యొక్క శరీర క్రియలు నా జీవితంలో కనపడదు, ఓటమి నాకు కనపడదు. ఓకే, న్యూ మ్యాన్ విజయుడు అన్నమాట. న్యూ మ్యాన్ ఈస్ ద బ్రెత్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు ఊదాడు. ఎటువంటి క్రీస్తు ఆత్మది? సమస్తమును జయించి ఓడించి పునరుద్ధారుడు అని యేసుక్రీస్తు యొక్క ఆత్మను నీలో నాలో ఊదాడు ఆయన. ఈ ఆత్మ మామూలు ఆత్మ కాదు పిల్లలు. అది దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ విక్టరీ, ఓవర్కమింగ్ అన్నమాట. మొత్తం పాపమును, సాతాను, లోకమును, సమస్తమును జయించిన క్రీస్తు యొక్క ఆత్మ అది. అది మనం ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులం, ఎంత గొప్ప విషయం ఇది. ఓకే, ఇంకొక మాట చెప్పి నేను ఒక చిన్న థాట్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకే, మనము ఆయన్ని ప్రేమించామని కాదు మన విక్టరీ వచ్చేది. మన విక్టరీ ఎక్కడి నుంచి వస్తుంది, మన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నాట్ దట్ యూ డూ సంథింగ్ ఫర్ గాడ్, వీ కెన్ డూ నథింగ్ ఫర్ క్రైస్ట్, బట్ ట్రస్టింగ్ గాడ్. ఎందులో? వాట్ హీ హాస్ డన్ ఫర్ మీ, ట్రస్టింగ్ ఇన్ సంథింగ్ విచ్ హీ డిడ్ ఫర్ మీ. ఇది ప్రేమ అంటే. ఓకే, ఆయన ప్రేమను బట్టి మేము అన్ని విషయాల్లో అధికులంగా ఉన్నాము, గొప్ప విజయం సాధించామంటాడు. మోర్ దాన్ కాంకరర్స్ అంటే కదా. ఎందుకని? బికాస్ ఆఫ్ లవ్, సీక్రెట్ అండ్ లవ్. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఎరిగితే చాలు. ఈరోజు మన మెన్స్ గ్రూప్ లో ఒక చిన్న క్లిప్ పెట్టారు. ఓకే, ఏంటి అక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు, ద మ్యాన్స్ గ్రేటెస్ట్ నీడ్ ఏంటో తెలుసా? మన గ్రేటెస్ట్ నీడ్ ఏంటో తెలుసా మన స్పిరిచువల్ లైఫ్ లో? టు కాంప్రహెండ్ వాట్? టు కాంప్రహెండ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు అసలు నిన్ను ఎంత ప్రేమించాడో, తండ్రి క్రీస్తు ద్వారా నిన్ను ఎంత ప్రేమించాడో అది ఎరగటమే మన లైఫ్ గోల్ అన్నమాట. నువ్వెంత ప్రేమించావన్న దాన్ని బట్టి, నేనేం చేశాను దాన్ని బట్టి నా విజయం ఆధారపడదు. నేను ఏమై ఉన్నాను దాన్ని బట్టి కూడా కాదు. క్రీస్తు ఏమై ఉన్నాడు, క్రీస్తు నా కొరకు ఏం చేశాడు, ఆయన ఎంత ప్రేమించాడు అన్న దాన్ని బట్టి నా విజయం ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రేమ నుంచి ఎవరు ఎడబాపగలరని బైబిల్ సెలవిస్తా ఉంది. సో వీఆర్ సేఫ్, వీఆర్ సెక్యూర్డ్ అన్నమాట, ప్రిజర్వ్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. ఆయన నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు, నీ తల వెంట్రుక నేల రాలదు. మన కాన్ఫిడెన్స్ అదనమాట, మన ధైర్యం అది. అర్థమవుతుందా? దేవుడు నా జీవితంలో నాతో పాటు నన్ను పని చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, ఆయన ప్రేమ నన్ను కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకుంటే మనం యేసుక్రీస్తుని వెంబడించగలుగుతాం కదా. ఒక్క లైన్ చదివి నేను క్లోజ్ చేసి ప్రార్థనలకు వెళ్దాం. చూస్తే 2 కొరింథీ రాష్ట్రపతి 2వ అధ్యాయం, ఆయన ఎందుకు మరణించాడు రాయబడి 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు.
క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. Yeah. Yeah. చాలు. ఎందుకు ఆయన మరణించాడంటే వన్ రీజన్, సో దట్ we can live for him. He died for us that we can live for him. ఆయన మన కొరకు మరణించాడు కనుక జీవించిన మనము ఇక మీద మన కొరకు కాక ఆయన కొరకు నేను జీవిస్తాను. అందుకే ముందు వచ్చి అంటున్నాడు, ఫర్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ కంట్రోల్స్ us, having concluded this, that one died for all, therefore all died. ఆయన ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుందంట, బలవంతం చేస్తూ ఉంది. సో లెట్ us comprehend the love of Christ. ఓకే, లెట్ us ఏమంటాం, నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన ఎంతగా ప్రేమించారు. సిలువను మనం చూస్తే చాలు పిల్లలు, అక్కడ మన విజయము దాంతో ముడిపడి ఉంది. ఆమేన్, ఆమేన్. సో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈరోజు నాయన మరి మేము వెళ్తున్నాం, ఆ ప్రతి పరిస్థితి నీకు తెలుసు, ఏది మరుగైలేదు అయ్యా. మేము కూర్చుంటా, మేము నిలుచుంటా మీకు తెలుసు. మా తల వెంట్రుకల లెక్క నీకు తెలుసు. నీ ప్రేమ నాయన అయ్యా మేము అర్థం చేసుకోవాలి. మా కొరకు శిలువలో ప్రాణం పెట్టిన వాడవు నాయన అయ్యా. మేము భరించగలిగిన దానికంటే ఎప్పుడు ఎక్కువగా అనుమతించారు. అంతేకాదు, అందులో తప్పించుకున్న మార్గం మీకు తప్పక మీరు మాకు దయచేస్తారని చెప్పారు. నీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలుగా మేమందరం మా ధైర్యము, మా నిరీక్షణ యేసు క్రీస్తు వారే సిలువలో మరణించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న విజయుడని యేసు ప్రభు వారే నాయన. మరి నాయన మా కాన్ఫిడెన్స్ మరి దేని మీద లేదు. వీ కెనాట్ పుట్ అవర్ ఫాదర్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ ఫాదర్, ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్, ఇన్ అవర్ anything of Father, but our trust is in Christ and Christ alone. Your mercies are new, Lord, every morning. నీ కనికరం నూతనముగా మా పట్ల నీ వాత్సల్యత పుట్టుచున్నది అయ్యా. మా పట్ల నీ ప్రేమ శాశ్వతమైనది అయ్యా. తండ్రి, మీరు మా పక్షమున ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి, సార్వభౌమాధికారిగా నీ బిడ్డల జీవితంలో మీరు పనిచేస్తున్నారు తండ్రి. యు ఆర్ రెగ్యులేటింగ్ ఫాదర్ ఎవ్రీథింగ్, మాస్టర్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఆఫ్ ఫాదర్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీరు ఈరోజు సవాలు విసురుతున్నారు. నీ బిడ్డల జీవితంలో నాయన వారి విశ్వాసంతో సమస్తమును అయాత నీకు అప్పగించి అయాతను నాయన నీలో మరి నాయన నడిచే భాగ్యం, నీ కొరకు జీవించే కృప నాయన అయాటి సహాయం దయచేయమని మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్.